గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. పుట్టుకతోనే కళ్ళు కనిపించవు, అక్షరం ముక్క చదువు రాదు, కానీ ఎంతో చక్కగా పాటలు పాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు కొండగట్టూరు రవి. ఫస్ట్ ఒక పాట నా కోసం పాడేస్తే మిగతా చాలా కబుర్లు మీ గురించి మాట్లాడుకుందాం. అయ్యో రామ రామ బాలి గాటేడిపోతున్నదే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి. కన్నీళ్లతో కాళ్ళు గడిగిన నా తల్లి రుణము నీను దీవునా, కన్ను లేని నన్ను దాదినా ఆ కడుపు తీపి అనుకుంటున్నా. అంటే ఎట్లా చనిపోయారు? ఎట్లా అంటే వీళ్ళిద్దరు గుడ్డోళ్ళు అయిరి. మీరిద్దరూ భిక్షాటనకు వెళ్లాల్సిందేనా? అడికత్తెగా పుట్ట గడిచినట్టు, లేకపోతే లేదా. రవి, మరి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఎలా వచ్చింది అసలు మీకు? ఎందుకంటే ఎలాగంటే దేవుడు నాకు అనిపించలేదా స్కూల్కి పోదామని? ఆ స్కూల్ పోదామంటే నన్ను రవి, మరి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? మీరు వెళ్ళారా ఎప్పుడైనా డాక్టర్ చూపించుకున్నారా? రావమ్మా ఇతనికి అంటే మా ఊర్లో వర్షాకాలం అలాంటప్పుడు ఎట్లా మరి? ఇండియా గట్టినే, ఇక వాన కొట్టకపోతే అడకచ్చుకుంటాం, లేకపోతే లేదు. బాధ అనిపిస్తుందా భిక్షాటన చేసుకుని అలా బతుకుతూ? ఇక భిక్షాటన చేసుకునేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఎట్లా బాధ అనిపిస్తుంది అంటే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పుట్టుకతోనే కళ్ళు కనిపించవు, అక్షరం ముక్క చదువు రాదు, కానీ ఎంతో చక్కగా పాటలు పాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు కొండగట్టూరు రవి. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్కారం అక్కయ్య. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాం అక్కయ్య. ఇప్పుడైతే మంచిగానే ఉన్నారా? మంచిగానే ఉన్నాం. మీరు నిజంగా చాలా బాగా పాటలు పాడతారు. పాడతాం అక్క. వాయిస్ ఎంత బేస్ వాయిస్ అర్థమవుతుంది. ఏం చేద్దాం, చిన్నప్పటి నుంచే వాడతాక్క నేను. అవునా? బేస్ ఉంది వాయిస్, అలాగే కొంచెం జీరో వస్తుంది గొంతులో, అదే ఇంకా అందం మీకు. సరే అక్క, ఏదో మీ దయ. నా దయ ఉంది, కానీ అంత మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు మీకు. ఇచ్చిండక్క. ఫస్ట్ ఒక పాట నా కోసం పాడేస్తే మిగతా చాలా కబుర్లు మీ గురించి మాట్లాడుకుందాం. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి గాటేడిపోతున్నదే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి. కట్టిన ఇల్లు నిడిసి బాలి, నువ్వు తిన్న కంచ విడిసి బాలి, పడుకున్న మంచ విడిసి బాలి, నీయాలి పిల్లలిడిసి బాలి గాటేడిపోతున్నదే. అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి. కుమ్మరింటి కుండతోడి బాలి, సాలింటి బట్టతోడి బాలి, డప్పుల్ల సప్పుల్ల నా బాలి, సొన్నాయి సప్పుల్ల నా బాలి, పడగట్టి పాడగట్టి బాలి, పాడల్ల వండబెట్టి బాలి, నలుగురు ఎత్తుకుంటే బాలి, 10 మంది ఒత్తుకుంటే రామ, నువ్వు గన్న పిల్లలిడిసి ఎడవాసి నువ్వు ఓతివా బాలి, మమ్మిడిసి నువ్వు ఓతివా బాలి. బాగుంది చాలా. అసలు మీ వాయిస్ చాలా చాలా బాగుంది. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. నిజంగా దేవుడు ఇచ్చిన వరం అది మీకు, అంత మంచి గొంతు. కానీ ఏంటి మీ గురించి చెప్పండి. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? మండలం మేడిపల్లి. పుట్టుక గుడ్డివాణ్ణి. ఇద్దరికి లేవు, ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు బ్లైండ్. ఓ, మీరిద్దరికినా? ఇద్దరికి లేవు. పుట్టుక నుంచే కనిపించవా? పుట్టుక నుంచే కనబడే అక్క మాకు.
ఏందంటే ఇక ఇంత ఇల్లు తిరిగి అమ్మ ఇంత ధర్మం చేయరని అడకచ్చుకొని తింటేనే పుట్ట గడుతుంది, లేకపోతే లేదు. మీ తల్లిదండ్రులు? మా నాన్న చనిపోయిండు, అయ్యో, మమ్మీ ఉన్నది. అమ్మో. నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? చిన్న ఉన్నప్పుడు 10-15 సంవత్సరాలు చనిపోయి. 10-15 సంవత్సరాలు అయినా? ఉమ్. అంటే మీకు ఎంత వయసు నాన్నగారు ఇప్పుడు పోయినప్పుడు? 25 ఉంటాయి అక్క నాకు. అంటే ఎట్లా చనిపోయారు? ఇక ఎట్లా అంటే వీళ్ళిద్దరు గుడ్డోళ్ళు అయిరి, ఉమ్, మరి వీళ్ళు ఏం పని చేస్తారు, కళ్ళు కనబడకపాయే ఉమ్. అని టెన్షన్ పెట్టుకొని చనిపోయిండు అక్క. అయ్యో. ఏం పని చేసేవాళ్ళు అమ్మా నాన్న? ఏం పని లేదు, అమ్మ ఇంత కూలి పనికి పోయేది. ఉమ్, కూలి పనికి ఇంత ఇప్పుడు ఫంక్షన్లు అయితే బాసన్లు తోముడు, ఉమ్, ఇక అదోటి తోటి చేసుకొస్తుండే మా అమ్మ. ఉమ్, ఇక ఇప్పుడు శాత కాకుండా అయింది, ఇంత మా పని చేస్తుంది. ఉమ్. ఇంత బట్టలు స్నానం అన్నిటికీ ఇక మేము ఊళ్ళోకి ఇక ఇంటింటికి అవ్వ అని అడక్క రావాలి. ఉమ్. అడకత్తేగా పుట్ట గడిచినట్టు, లేకపోతే లేదక్క. మీరిద్దరు భిక్షాటనకు వెళ్ళాల్సిందేనా? ఇద్దరం. ఎక్కడికి వెళ్తారు అలా? ఫస్ట్ నేను జైత్యాలు మెట్పల్లికి పోయినా. ఓకే. ఫస్ట్ నేను ఒప్పుకొని పోతుంటి, ఉమ్, మా తమ్ముడు చదువుకుంటుండే అక్క. ఉహుం. ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివిండు చిన్నోడు. ఓ, ఆహా. ఇక అయితే నేను పోయినాక ఈ లింగారెడ్డి సార్ ఏం చేసిండంటే, మద్దుట్ల అంటారు ఉమ్, ఊరు, రమన్నపేట మద్దుట్ల. ఉహుం. రమన్నపేట మద్దుట్ల అయితే మరి తమ్ముడు మీది ఎవరు అని అడిగిండు. ఉమ్, అన్న మాది ఇట్లా చాలా పేద కుటుంబం అన్న, మస్తు మంది యూట్యూబ్లలో పెట్టిరక్క. ఆ, ఈ కైరం రమణ వీళ్ళందరూ యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టిరు, కానీ అంతకుముందు ఏది రాలేదు నాకు ఉమ్, ఛాన్స్, ఉమ్, ముందడికి తీసుకురాలేరు. ఉమ్, ఇక చేసిర్రు, కానీ చేసిరు కానీ అక్కడ రాలేదన్నట్టు, ఉమ్, వీళ్ళందరూ చేసిరు. ఇక అయితే ఇక మరి ఇట్లా మాది ఫలాని మేడిపల్లి పటేల్ అని అంటే, సరేరా తమ్ముడు మేడిపల్లి నువ్వు గుర్తే, అందరు గుర్తే, మరి నిన్ను ఇట్లా ఎవరు గుర్తించలేరా రా అని అడిగాడు. ఉమ్, అడిగితే అన్న ఎవరు గుర్తించలేరు అన్నా అని అన్న. ఉమ్, అంటే నన్ను బాగా చూసి, తమ్ముడు ఈ భిక్షాటన నువ్వు ఇట్లా ఎత్తే ఎట్లుంటది, నువ్వు నిన్ను ఒక స్థాయికి పంపిస్తాను ఏం చేసిండంటే, ఉమ్, ఫస్ట్ ఉమ్, శ్రామన్ డైమండ్ అన్నకు దొరకబట్టి ఇచ్చిండు. ఉహుం. ఎవరిని? మా చిన్న తమ్ముడిని. ఓ, శ్రామన్ డైమండ్ అన్నకు దొరకబట్టి ఇస్తే ఇంకొక ఆయన ఉంటాడు, ఉమ్, ఆయనను కూడా మంచిగా చూడాలని శ్రామన్ డైమండ్ అన్న దగ్గరికి పంపిస్తే హైదరాబాద్ వచ్చినాం. ఉమ్, హైదరాబాద్ అంటే మా ఊళ్ళో ఒక పిల్లగాడు ప్రవీణ్ అనేటోడు ఉన్నాడు, ఉమ్, వాడు దొరకాటుకు వచ్చిండు. ఉమ్, ఇంకెవరు ఈ స్నేహక్క వచ్చింది. ఉమ్. స్నేహక్క వస్తే మరి పాటలు బాగా పాడతారట, మేడిపిల్లట లేవాలంటే ఉమ్, ఫలాని మేడిపిల్లది మా మల్యాలు కత్తడు ఉమ్, మనవడు అని లింగారెడ్డి అన్న నన్ను క్రాస్ చేసిండు. ఉమ్. సో అలా ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చినాం. రవి, మరి చిన్నప్పటి నుంచి పాటలు పాడడం ఎలా వచ్చింది అసలు మీకు? ఎందుకంటే ఎలాగంటే దేవుడు నాకు జ్ఞాప్త శక్తి ఇచ్చిండు అక్క, ఉమ్. జ్ఞాప్త శక్తి ఇచ్చిండు. అసలు చదువుకోలేదా మీరు? చదువుకోలేదక్క. అని అనిపించలేదా స్కూల్కి పోదామని? ఆ స్కూల్కి పోదామంటే నన్ను చిన్నప్పుడు సాక్షి టీవీ రిపోర్టర్లు ఉమ్, జనం సాక్షి అంజగౌడు అనే టైం ఉండే. ఉమ్, అయితే అప్పుడు మేము చిన్నగా ఉన్నాం అక్క. ఉమ్, అయితే ఆయన ఏం చేసిండంటే, ఇద్దరు వికలాంగులు వీళ్ళ పరిస్థితి ఏంది ఉమ్, అని ఆయన ఏం చేసిండంటే, ఇట్లా అడుక్కుంటూరు వీళ్ళు, ఇట్లా అడుక్కోవద్దని ఉమ్, కరీంనగర్లో వాయిలాల పల్లె అనేది ఉంటుంది ఒకటి, ఉమ్, అక్కడ స్కూల్ ఉండే. ఉమ్. ఆ స్కూల్లో మమ్మల్ని ఇద్దరిని చేర్పించిండు. చేర్పించారా? ఉమ్, చేర్పిస్తే కొద్దిగా నాకు లింగారెడ్డి అన్నాడు, నాకు కొద్దిగా సెట్టు బట్టలు డైమండ్కు చేయడం రాలేదు, ఉహుం, స్నానానికి వెళ్ళడం ఈ గుండెలు ఎట్లుంటాయి అన్నది ఉమ్, సర్చ్ చేసుకోవడం రాలేదు. ఉమ్, ఇక రాకపోతే కొద్దిగా చిన్నోడు హుషారు అన్నట్టు, ఉహుం. ఇక ఆయన ఉంచుకున్నారు, నన్ను వెళ్ళగొట్టిరు అక్క. అయ్యో, మీకు తెలియలేదన్నమాట ఇంకా తర్వాత. సో అక్కడ అలవాటు చేసుకోలేకపోయారా? ఇబ్బంది అనిపించింది? ఇబ్బంది అనిపించింది. మరి ఇంటి దగ్గర మీ పనులన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మ చేస్తుంది అక్క. పాపం తను ఇంకా చిన్నపిల్లలా చూసుకుంటున్నారనమాట మిమ్మల్ని. ఉమ్. సో ప్రతి పని ఇంకా అమ్మనే చేయాలా? ప్రతి పని అమ్మనే చేస్తుంది. స్నానం చేపించడం, అన్నం తినిపించడం. అన్నం కలుపుకుంటా, తినగలుగుతారా? తింటా, ఉమ్. కానీ గిట్ల ఏళ్ళు రావన్నట్టు. ఆహా.
తినడానికి కష్టమా? ఉమ్. ఎందుకు వేలు నొప్పిగా ఉంటుందా చేయి కలుపుకోవడానికి? ఈ కలుపుడు ఇట్లా కింద పోతుంది ఇక నోట్లే పడ్డట్టు అనిపించదు అన్నట్టు. ఆహా. ఇగో ఇట్లా తింటే ఉమ్, నోట్లే మంచిగా పడుతుంది అన్నట్టు. తెలియదు కదా, ఇట్లా కనపడదు కాబట్టి కష్టమే. దేవుడు ఏమో కొన్ని కొన్ని ఎందుకు అలా చేస్తాడో అర్థం కాదు. కానీ అంతకు మించి ఏదన్నా ఒక దగ్గర లోపం పెట్టాడంటే ఇంకొక దగ్గర దాన్ని భర్తీ చేసి అదనంగా రెట్టింపిస్తాడంటారు. అందుకే మీకు ఇంత మంచి గొంతు, ఇంత మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు కదా. అంతే అక్క. మీరు ఫస్ట్ పాడిన పాట ఏది గుర్తుందా? మొట్టమొదట ఫస్ట్ వాడిందా చిన్నప్పుడు అక్క? చిన్నప్పుడు అసలు ఎలా పాటలు పాడడం స్టార్ట్ చేశారు? ఆ పాడతా. పాడండి. రాణి రానమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రానమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని, నీ నింగిత ఆడాలని, నీ వేడుక చూడాలని, నీ నింగిత ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చావమ్మ, రాణి రానమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా, గుండె రగిలిపోతా ఉంటే గూడు మేడ ఒకటిలే, కాలు జెండ జారి పడితే ముళ్ళు పూలు ఒకటిలే, గుండె రగిలిపోతా ఉంటే గూడు మేడ ఒకటిలే, కాలు బండ జారి పడితే ముళ్ళు పూలు ఒకటిలే, ఇంతగా అనుకున్నాను ఏమిటి చేస్తున్నాను, నా కోసం నీవైనా ఎగిరెగిరి వచ్చావమ్మ, రాణి రానమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా. బాగుంది చాలా. ఎలా గుర్తుపెట్టుకుంటారు పాట అంతా? యా ఏడన్నా టేప్ రికార్డులు ఉన్న కాడ ఇని గుర్తు పెట్టుకుంటా అక్క. వింటారా పాటలు? వింటామక్క. ఎలాంటి పాటలు ఇష్టం వినడానికి మీకు? అన్ని అక్క, తెలంగాణయి, ఎల్లమ్మయి, కొండగట్ట అంజన్నయి, అన్ని వాడతక్క. సినిమా పాటలు అన్ని అన్ని పాటలు మామూలుగా అంటే టీవీ అవి వింటారా? వచ్చి టీవీలో వచ్చేవి ఉందా? మీ ఇంట్లో టీవీ ఉందా? టీవీ వేరే వాళ్ళ పక్కింట్లో వింటా. అవునా? వాళ్ళన్నా పక్క పంటి ఉన్న వాళ్ళు ఉంటే టీవీ పెడతారు, ఆ టీవీ పెడతాడ కూర్చుంటా. పూర్తిగా కనిపించదా అస్సలేమి? పూర్తిగా కనబడే అక్క. ఏముందో కూడా తెలియదు అనమాట. ఇంటి దగ్గర మరి అలవాటు అయిందా ఇన్నేళ్లు కాబట్టి? మీకు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దారి ఇవన్నీ? దారి అంటే కొద్దిగా ఇంటి మందం తిరుగుతా అంతవరకేనా? సో ఇలా పక్కన వాళ్ళు ఎవరైనా టీవీ పెడితే వింటారా? పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే టీవీ పెడితే ఇని మళ్ళా ఇని నేర్చుకొని మళ్ళా వాడతన్నట్టు. నిజంగా ఎంత జ్ఞాపక శక్తితో మీకు. ఎలాంటి పాటలు పాడడానికి మీకు ఇష్టం? ఎలాంటి అంటే అన్ని వాడతక్క. అంటే మీరు ఎక్కువగా పాడిన పాట ఏది? భిక్షాటం చేసే సమయంలో కావచ్చు, మిమ్మల్ని ఎక్కువగా ఏ పాట పాడమని అడుగుతారు? కొండగట్ట అంజన్నది. అవునా? నాకు మరి వినిపిస్తారా పాట? వినిపిస్తక్క. పాడండి. వందనాలు వందనమే కొండగట్టు అంజన్న, చిందానాల పూజలెన్ను వాయి కుమార అంజన్న, వందనాలు వందనమే కొండగట్టు అంజన్న, చిందానాల సేవలెన్ను వాయి కుమార హనుమన్న, గనగన గంటలు నీకు కొట్టేరు, ఘనముగా పూజలు చేసేరు, ఘనముగా పూజలు చేసేరు, ఓడొక్క భక్తులు నీకు, ఓడొక్క సేవలు స్వామి, ఓడొక్క సేవలు స్వామి, కోరుకున్న వారికి తండ్రి కొడుకులను ఇచ్చినవయ్యా, కొడుకులను ఇచ్చినవయ్యా, ఆదుకున్న వారికి స్వామి బిడ్డలను ఇచ్చేవయ్యా, ఎంత గొప్ప దేవుడవో కొండగట్టు అంజన్న, ఓడొక్క భక్తులయ్యో వానరవీరా అంజన్న, ఎంత గొప్ప దేవుడవయ్యో కొండగట్టు అంజన్న, ఓడొక్క భక్తులయ్యో వాయి కుమార అంజన్న. బాగుంది. ఆంజనేయ స్వామి పాట బలం వచ్చేస్తుంది అంతే పాడిన తర్వాత కదా, కొండంత బలం. కొండగట్ట అంజన్న అంటే బాగా బలం వస్తుంది అక్క. వెళ్తారా ఎప్పుడైనా గుడి దగ్గరికి? అంటే మంగళవారం, శనివారం, ఆదివారం
ఇక ఉట్టివారం మంది రారన్నట్టు. ఆహా, మీరు ఎక్కడెక్కడ భిక్షాటన చేసేది? కొరుట్ల, కోరుట్ల దగ్గర. ఓకే, ఇంకా? మెట్పల్లి, ఉమ్, జగిత్యాల్, ఉమ్, ధర్మపురి, ఉమ్, మల్యాల్, ఉమ్. దాని పక్కన చుట్టుపక్కన ఊర్లల్లో వేసేటోళ్ళు అక్క. ఇప్పుడు ఇప్పుడు కొండగట్టుకే వెళ్తున్నాయి ఈ మధ్య, అక్కడ టెంపుల్ దగ్గరేనా? ఆ టెంపుల్ దగ్గరని. అలా భిక్షాటన చేస్తే ఎంత వస్తాయి మీకు రోజుకి? ఇక అది దొరికిన తీరక్క, ఉమ్, 1000 రూపాయలు, ఇంత 200, 300 ఉమ్, ఖర్చుల మందం, ఇంత ఛాయ్ నీళ్ళ మందం, ఇంత కూర అమ్మ కాయగూరలకు సరిపోవు. ఉమ్, ఇక 3000 పింఛన్ వస్తుంది కానీ ఉమ్, ఇక సరిపోవక్క మాకు, ఉమ్. తిండికే సరిపోవు ఖర్చులకే. దాని మీదే 3 మనుషులు ఉండాలి, ఆ, అంతేనా? రోజుకి వచ్చే ఆ డబ్బులు ఏం సరిపోతాయి అసలు? ఎలా మీరు గుడి దగ్గరికి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేది, ఎలా వెళ్తారు? ఇక 4:30కు గుడి బంద్ అవుతుంది కదా, ఉమ్, 4:30కు గుడి బంద్ అయితే ఉమ్, మళ్ళా ఇక పోయేవారికే జైత్యాల బస్సులు ఎక్కితే బాగా ఇబ్బంది అని ఉమ్, మళ్ళా నిజామాబాద్ బస్సు చూస్తాం. ఉమ్. బాగా 9-10 అవుతుంది అది లేట్ వచ్చేసరికి. కడుపు నిండా అన్నం తింటారా మీరు అసలు? తింటక్క, ఉమ్. తింటాం, భోజనానికి ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు. అక్కడ మరి అడుగుతారా ఎవరైనా వచ్చి ఈ పాట పాడండి రవి మీరు ఇలా ఇలా అని అడుగుతారు. ఏ పాటలు పాడతారు అప్పుడు మరి? ఇక అన్ని అంజన్నయ్యి, ఉమ్, మన గద్దరన్న పాట. పాడండి ఒక పాట, గద్దరన్న పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణము, పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట. అలాగే పాడుతున్నారే, కొంచెం మిమిక్రీ చేస్తున్నారా? అలా పాడడానికి ప్రయత్నిస్తున్నారా? నవ్వండి ఒకసారి. మీ నవ్వు చాలా బాగుంది. చక్కగా నవ్వుతున్నారు, స్వచ్ఛమైన నవ్వు. ఇష్టమా ఎవరైనా సినిమా హీరోలు? ఇలా సినిమా హీరోలు బాగా ప్రభాస్, అబ్బో, చిరంజీవి, అబ్బో, పవన్ కళ్యాణ్ అన్న, రామ్ చరణ్ అన్న, చేయి తీసేయండి కిందకి. వీళ్ళందరూ బాగా ఇష్టం అక్క. నాకు కొండగట్టుకు వచ్చిండు కళ్యాణ్ అన్న. అవును, పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు వచ్చిర్రు అనుకున్నా నేను. నేను వచ్చాను అనుకున్నారా? మరి మీరు వెళ్ళలేదా అప్పుడు? పోయినాం కానీ అంత జనాలల్లో ఏం మాట్లాడిస్తారు అక్క. అనిపించిందా మాట్లాడదామని? మరి మాట్లాడాలని అనిపించింది కానీ జనాలల్లో ఓనియలేరు. పోనీలేదా? అవును, మరి అంతమంది అందరికీ ఉంటదిగా ఆశ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని. వాళ్ళన్న చిరంజీవి సార్ కూడా మస్తు మంచోడు. అవునా? ఆయనను కూడా చూడాలనుకుంటే ఒక్కసారి మేడిపల్లికి వచ్చిండు. నేను కలలేదట ఆయనకు, అందుకనే చిరంజీవి సారు చూడలేడు నన్ను. బాధపడుతున్నారా? ఇక బాధ అంటే అక్క కళ్ళు లేవు, బాధ కనిపించదు అక్క. బాధపడొద్దు, దేవుడు పెట్టాడు ఎందుకో మరి. ఏమో దేవునికి తెలుసు అక్క. అంతే, కానీ బాధపడొద్దు ఎప్పుడు. కానీ ఇంత ధైర్యంగా, నిజమే, అమ్మకి ఏమిచ్చినా ఆ రుణం తీరదు. చేతులెత్తి దండం పెట్టాలి మీ అమ్మగారికి నిజంగా. చక్కగా ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా మిమ్మల్ని చిన్న పిల్లలా చూస్తున్నారు. ఇద్దరు అంటున్నారు కదా, ఒక్కలంటే సరే పర్వాలేదు, ఇంకొకరు బానే ఉన్నారని అయినా కాస్త బాధలో ఒక సంతోషమైన ఉంటుంది. మాకనే కదా అక్క, మా అన్నదమ్ముల, మా నాన్నకు 5 అన్నదమ్ములు, మా బాబాయిలు 5కి 5 తీర్ల పెట్టిండు దేవుడు. ఎందుకని? ఎట్లా వాళ్ళకి 5 అంటే ఇంకొక పెద్ద బాబుకు గుడ్డి పిల్ల, మొన్న ఇంకొక పెద్ద బాబు బిడ్డకు లగ్గం చేసిరు. మా అమ్మ వాళ్ళ అన్న కొడుకే ఇచ్చినాం. ఫస్ట్ బిడ్డ మంచిగా పుట్టింది, సెకండ్ బిడ్డ బ్లైండ్. రవి, మరి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారా? మీరు వెళ్ళారా ఎప్పుడైనా? డాక్టర్ చూపించుకున్నారా? పోయినామక్క. ఏమన్నారు? రావమ్మా ఇతనికి అంటే, మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ అనేటైనే రామపతి ఉండే. రామపతి అంటే బాగా ఆర్ఎంపీ. పోతే అమ్మ పుట్టుకవేనే రావని అంటేనే, సార్ మీరు ఎట్లన్నా చేసి నా కొడుకులకు ఆపరేషన్ చెయ్యాలని మా అమ్మ దండం పెడితే రేకుర్తికి రాసిచ్చాడు. రాసిస్తే అప్పుడు నేను ఒక్కనే పుట్టినా.
ఇక పోతే అమ్మ ఈయనకు రావు అని చెప్పిండు రేకుర్తిల డాక్టరు. ఇక అందు గురించే మా నాన్న వీళ్ళు ఏం పని చేస్తారు, కళ్ళు లేకపాయే, వీళ్ళు మంచోళ్ళన్నా ఒక్కోళ్ళన్నా మంచోళ్ళన్నా ఉట్టపాయిరి. నాకు బాధ ఉంటుంది కదా. బాధ అనేది మా నాన్న మస్తు బాధపడ్డాడు. బాధపడితే ఇక మీ అటువంటి వాళ్ళు అన్నయ్య ఏం బాధ, దేవుడు చేసిన దానికి మీరెట్లా, అదే కదా మీరు చేసుకున్నది కాదు కదా. ఉమ్, ఏదేమైనా కానీ ఇలా చక్కగా ధైర్యంగా బతుకుతున్నారు. ఇంకొంతమంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు తెలుసా. ఏదైనా చిన్న లోపమో ఒక చిన్న దెబ్బ తగిలితేనో మాకే ఎందుకు ఇది పెట్టావు దేవుడా, ఎందుకు ఇలా జరిగిందని ఈవెన్ నేనైనా కూడా బాధపడిపోతాం. ఆ క్షణంలో కొన్ని రోజుల పాటు అలా ఉండిపోతాం. కానీ అవునక్క. మీకున్నది దాన్ని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నారు కదా, ఎవరి మీద అవునక్క. ఆధారపడలేదు. భిక్షాటన ఆధారపడలేమక్క. చేస్తూ. అలా బాధ అనిపిస్తుందా భిక్షాటన చేసుకుని అలా బతుకుతూ ఇక భిక్షాటం చేసుకునేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఉమ్, ఎట్లా బాధ అనిపిస్తుంది అంటే ఉమ్, కళ్ళుంటే నేను ఉమ్, ఏదో కూలికి పోయి సంపాదించుకుంటుంటి, ఉమ్, మరి దేవుడు నాకు ఇట్లా పరీక్ష ఎందుకు పెట్టిండు మరి ఉమ్. అని అప్పుడు బాధ అనిపిస్తుంది అక్క. మిగతా పాటలు ఇంకేమైనా నేర్చుకుందామని ఉందా మీకు? ఏంటి నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన ఉంది? ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకంటే అక్క ఉమ్, నేను ఉమ్, కొండగట్టు గుట్ట మీద భిక్షాటన ఎత్తున్నా. మన యొక్క లింగారెడ్డి సార్ గాని ఆ సుమన్ టీవీ తరపున ఉమ్, మా లింగారెడ్డి సార్ గారి తరపున నేను గుట్ట మీద భిక్షాటన చేసుకుంటున్నాక్క. ఉమ్, మాకు ఇంత భూమి ఉమ్, దగ్గరనే మాకు రవిశంకర్ గారు కూడా మాకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఉమ్. సరే కేటీఆర్ సార్ కూడా మాకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అక్క. గంతే. మాట్లాడారా వాళ్ళతో మీరు ఎప్పుడైనా? వాళ్ళతోటి మాట్లాడాలంటే గంత పెద్ద సార్లు కదక్క, ఎట్లా మాట్లాడచ్చు వాళ్ళు? మనకు అడిగారా? పరిచయం ఇల్లు లేదు. కావాలని అడిగారా? అడిగినాం, ఉమ్, పేపర్లలో కూడా ఇచ్చిర్రు, మస్తు మంది ఇట్లా రాసుకున్నారు లోన్లు, ఉమ్. ఏం చేయలేరు. జరుగుతుంది, అడుగుదాం. మళ్ళీ ఒకసారి అడిగితే డెఫినెట్ గా అడగంది అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా. ఆ, అడగడం మన బాధ్యత, ఆ, ఇవ్వడం లేనిది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అవకాశం అయితే రావాలి కదా, వాళ్ళ దాకా వెళ్ళాలి కదా, తెలియాలి కదా మీరు ఇలా ఉన్నారు బాధపడుతున్నారు అని చెప్పి. వెళ్ళాలక్క. ఖచ్చితంగా ఈ వీడియో వారి దాకా వెళ్తుంది, వెళ్ళే అవకాశం వెళ్ళేలా చేస్తాము. మీ గురించి తెలియాలి, మీకు సరే ఉండడానికి అక్క. ఒక గూడు. ఇల్లు లేదు కదా ప్రస్తుతం మీకు? లేదక్క, అద్దెంట్లోనే ఉంటున్నారా? గుడిసెల్నే ఉంటున్నాం. గుడిసె వేసుకున్నారా? మరి మీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమంటారు మిమ్మల్ని చూసి? పాటలు పాడినప్పుడు చూస్తారు, ఉమ్, అరే తమ్మి మంచిగుందిరా, నీ వాయిస్ క్రియేట్ మంచిగుందిరా, ఫేస్బుక్ లా ఉమ్, మంచిగా పెట్టినవురా అని అంటారు. ఉమ్. కొత్త పాటలు ఏమైనా నేర్చుకున్నారా? కొత్త అక్క. ఏమన్నా పాడండి, పల్లవిలు పాడండి. ఒక 2 పాటలు పల్లవి. ఎంలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టెం, ఓ ఉండగట్టు అంజన్న స్వామికి మొక్కిననే రావద్దు కట్టెం, సిడికేస్తే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు బాధలు పెడుతున్న వేందే, గా దేవుని మీద మన్ను వయ్య ప్రేమకు బాకి లేదే, పువ్వ తింటే పోతలేదే, నీ మీదే ప్రాణమాయే, నీ తోడు లేకపాయే, నాకు సావన్న రాకపాయే. సాడ్ సాంగ్స్ ఇష్టమా, బాధగా ఉన్న పాటలే ఇష్టమా? ప్రైవేట్ సాంగ్స్ అన్ని వాడతా అక్క నేను. అన్ని పాడతారా? సరే అన్ని వాడతా, అమ్మ గురించి కూడా వాడతా. పాడండి, మరి మీకు వచ్చిన పాటలు పాడండి. అమ్మ నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే, సామానంపు నన్ను మోసినవమ్మా, బురుటి నొప్పుల బాధపడ్డావమ్మా, పేగు తెంచుకు నన్ను కన్నావమ్మ, పేరు పెట్టక ముందు వేరు చెయ్యకమ్మా, కొంచెము నన్నైనా పెంచవే ఓయమ్మా, పుట్టేడు కష్టాలే ఎల్లరితియే, అమ్మ ప్రేమకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను నమ్ముకుంటివిరా, కొంచెము నన్నైనా పెంచవే
ఎల్లదిత్తివే అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా నానా నీకు దండమే పొద్దువ పంచ కూలికి పోతే సర్ది బువ్వ సర్ది తెచ్చిత్తివి కాదు పెంచినరుకొని ఉన్ననే ఓయమ్మా పుట్టేడు కష్టాలే ఎల్లదిత్తివే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు పాడి పాడి వేరే లోకల్లోకి వెళ్ళిపోయినట్టుంది. మీ గొంతు చాలా బాగుంది అసలు వింటుంటే. సరే అక్క. అంటే ఖచ్చితంగా ఎవరికైనా కన్నీళ్ళు వచ్చేస్తాయి అలా. ఎమోషనల్ సాంగ్ మీకు మామూలుగా ఎలాంటి పాటలు ఇష్టం? ఇలా ఎమోషనల్ సాంగ్స్ ఇష్టమా? సరదాగా ఉంటాయి కదా కొన్ని కొన్ని. కొన్ని సరదాగా ఉంటాయి అక్క. ఎమోషనల్ సాంగ్ అంటే నేను ఎక్కువ వాడగాని ఏదో కొన్ని 2-3 లైన్లు వాడతా అన్నట్టు. అంతేనా? తెలంగాణ గురించి, అమ్మ గురించి, మన దుబాయ్ గల్ఫ్ బాధితులు కార్మికుల గురించి, వాళ్ళ గురించి పాడతారా? ఒక్కటి రాంబాబు అన్న వాడిండు హా పాటమ్మ తోటే ప్రాణం. అవును, అది కూడా కొంచెం పాడతక్క. నేను పాడండి. తుడుడుడుడుడు తుడుడు పాటమ్మతోనే ప్రాణం నాకు సరులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడు తిని బుక్కెడు పువ్వరా రెక్కల కష్టపు సిమట చుక్కల ద్వారను నేనురా రెక్కల కష్టపు సిమట చుక్కల ద్వారను నేనురా కల్లాడలే నానా నాగరి కర్రు పట్టి పులమున్నలే ఉన్న 2 ఎకరాలని కల్లాడలే నానా నాగరి కర్రు పెట్టి పులమున్నలే కట్టము కింద అంతా అక్కకు రాసి చీనం అక్కని బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్సినం చెప్పేటోళ్ళు లేక పది పిలైపోయినా చెప్పేటోళ్ళు లేక పది పిలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా వందినా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన బంధం నేనురా. ఇట్లా వాయించడం ఎలా నేర్చుకున్నారు మీ ఇన్స్ట్రుమెంట్? ఇక వాయించడం ఎట్లా అంటే వాళ్ళని కొట్టేటప్పుడు చూస్తాక్క. అంతేనా? భజనలు అక్కడ కొడతారు కదా. అవునవును. ఎప్పటి నుంచి ఇలా నేర్చుకున్నారు? ఎప్పటి నుంచి అంటే ఇక చిన్నప్పటి నుంచి ఇదే అన్నట్టు. మీ అంతటి మీరే నేర్చుకున్నారా? మీకైతే ఒక ఇల్లు కావాలని ఉంది అంతేనా? ఒక గూడు ఉండడానికి డబల్ బెడ్రూమ్, ఏదో మీ అటువంటి వాళ్ళు ఇంత సాయాన్ని పాటలు పాడడానికి ఒక అవకాశాన్ని అందించండి అక్క. ఖచ్చితంగా అడుగుతా. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను జీవితాంతం మర్చిపోను. కానీ ఏంటంటే శ్రావణ్ డైమండ్ అన్నకు ధన్యవాదాలు, ఇక్కడ మా మేడిపల్లి నరేందర్ రాజుకు ధన్యవాదాలు, నీకు కూడా అంజలక్క ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. స్నేహక్క కూడా మా లింగారెడ్డి సార్ కూడా ధన్యవాదాలు. నన్ను ఇంత దూరం నుంచి తమ్ముడు నువ్వు ఇట్లా బిచ్చాడని ఎందుకు చేసుడని నన్ను ఈ సుమన్ టీవీ దగ్గరికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. నీకు కూడా మరి ఈ రోజు స్వాగతం పలుకుతున్నామన్నా. ఏంటంటే మాకు 35 కిలోల రేషన్ బియ్యం కూడా వస్తలేరక్క, అవే 6 కిలోలే వస్తురు. మాకు 35 కిలోల బియ్యం
సదరం సర్టిఫికెట్లో కూడా 75% వేసిండు, 75%. దానికి కూడా అక్క సదరంకు కూడా మీరు నాకు ఎంకరేజ్ చేయాలి. ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు చాలా మర్చిపోనక్క మిమ్మల్ని. మీకైతే ఇంత బాగా పాడుతున్నారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వమని నేను డెఫినెట్ గా అడుగుతాను. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అవునక్క. అలా సరేనా రవి? సరే మీరు అక్క. జాగ్రత్తగా ఉండండి. సరే ఉంటామక్క. ఏమైనా అవకాశం వస్తే మీరు ఇంకా భిక్షాటన మానేయండి. సరే అక్క, కష్టం కదా, మానేస్తాం. ఎండ వాన అనక వెళ్ళాలి. మరి వర్షాకాలం అలాంటప్పుడు ఎట్లా మరి? ఇక వర్షాకాలం అంటే ఇక గుడిసెలనే ఉంటాం, ఇక ఉరుతుంది అప్పుడు తిండి తిండియే గట్టినే. ఇక వాన కొట్టకపోతే అడకచ్చుకుంటాం, లేకపోతే లేదు. ఇక కష్టమే, అది చాలా వినడానికి కూడా బాధ అనిపిస్తుంది. కానీ మీరు ఇలా ఉండడం, ధైర్యంగా ఉండడం, ఎంతో మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. మీ ధైర్యాన్ని చూసి ఖచ్చితంగా మీ తరపున నేను అడుగుతాను. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంత దూరం మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ అక్క. రైట్. సో విన్నారు కదా రవి మాటలు, నిజంగా బాధ అనిపిస్తోంది. దేవుడు ఒక లోపం పెడితే ఇంకో దగ్గర రెట్టింపిస్తాడు అన్నట్టుగా తనకు అంత మంచి టాలెంట్ ఇచ్చాడు భగవంతుడు. అయితే ఒకటే అడుగుతున్నారు రవి అలాగే వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా బ్లైండే కాబట్టి వాళ్ళు ఇంకా భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు. కొన్నిసార్లు ఆ అవకాశం కూడా ఉండదు, తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఏదో కొంత భిక్షాటన చేసి తీసుకొచ్చిన డబ్బులతోనే వాళ్ళ ఫ్యామిలీ గడిచేది, తల్లి ఇద్దరు పిల్లలు కూడా. వాళ్ళకి ఉండడానికి సరైన స్థలం కూడా లేదు అని అంటున్నారు. సో ప్రభుత్వం వారు ఒక్కసారి పట్టించుకొని వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసి వాళ్ళున్న స్థితిని చూడండి. వాళ్ళకంటూ ఒక ఇల్లు అనేది వాళ్ళకి కేటాయిస్తే సంతోషం అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏదన్నా ఒకటి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా చాలా మంచి వాయిస్ ఇందాక వినే ఉంటారు రవి ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఛాన్స్ ఇస్తాం అన్న వాళ్ళు డెఫినెట్గా రవి గారికి ఒక మంచి అవకాశం ఇస్తారు అని సుమన్ టీవీ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.